ప్రపంచంలో కొంతమంది మహా గొప్ప దైవజనులు ఉన్నారు. వాళ్ళలాగా మనం సేవ చేయలేకపోయాం. భక్త సింగయ్య గారు ఉన్నారు, పిఎం సామ్యలయ్య గారు ఉన్నారు. మనకు తెలిసిన తెలుగు ప్రాంతాల్లో అంతర్జాతీయంగా కూడా వారు వాడబడ్డారు. ఇంటర్నేషనల్గా కోట్ల మందికి సువార్త ప్రకటించిన గొప్ప దైవజనుడు డాక్టర్ బిల్లీ గ్రాహం గారు, అలాగే డాక్టర్ రవి జకరియస్ గారు, ఆస్వాల్డ్ స్మిత్ గారు, వీళ్ళంతా అంతర్జాతీయంగా వాడబడ్డారు. చార్ల్స్ స్పర్జన్ గారు, చార్ల్స్ జి ఫిన్నీ గారు, వీళ్ళంతా అంతర్జాతీయ స్థాయి సేవకులు. మరి మనకున్నదంతా మనము త్యాగము చేసి ఒక ఊరిలో గుర్తింపు లేకుండా మిగిలిపోయాము. ఆ ఊరైనా మనల్ని గుర్తించలేదు. బిల్లీ గ్రాహం గారిని అయితే ప్రపంచం గుర్తించింది. ప్రతి అమెరికన్ న్యూ సెనేట్, న్యూ పార్లమెంట్ అన్నమాట స్టార్ట్ అయ్యేటప్పుడు ఆయనను పిలిచి ప్రార్థన చేయించుకొని మొదలుపెట్టేవాళ్ళు పార్లమెంట్ సమావేశాలు. ఆయన వస్తుంటే పార్లమెంట్లో ఉన్న సెనేటర్స్ అందరు నిలబడేవాడు. ఎంత ఆనర్! మనల్ని ఎవడు లెక్క చేశాడు? మనం ఉన్న ఊర్లోనే ఎవడు మనని లక్ష్యం చేయలేదు. మన హృదయంలో ఒక తీవ్రమైన గాయం ఉన్నది. దేవుని కొరకు ఎంతో చేశాను, కానీ గుర్తింపు లేకుండా నా బ్రతికిలాగా అయిపోయింది అని. ఈ డిప్రెషన్ ఎందుకు వస్తుంది తెలుసా? సాతాను కలిగించే డిప్రెషన్ అది. సాతాను కలిగించే డిప్రెషన్. దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన సంకల్పం ఉన్నది ప్రియ సోదరుడా, సోదరి. ఈ డిప్రెషన్ని బంధిస్తూ మనం ఇవాళ ప్రార్థన చేద్దాం. బిల్లీ గ్రాహం గారి లాగా నేను సేవ చేయలేదు. చాలా ఏళ్ళ కిందట నేను చెప్పాను. మీలో నా అంతరంగికులు కొంతమంది నాతో క్లోజ్గా మూవ్ అయిన వాళ్ళు విని కూడా ఉంటారు. కొన్ని ప్రసంగాల్లో నేను చెప్పాను, కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడుతూ చెప్పాను. బిల్లీ గ్రాహం గారిలాగా నేను సేవ చేయలేదు. బిల్లీ గ్రాహం గారిలాగా నేను సేవ చేయలేను. కానీ నాలాగా ఆయన కూడా చేయలేడు. నాలాగా ఆయనను చేయమనండి. వందిత శుభగుణశాలి పాట రాయమనండి ఆయనను. జ్వలిత భానుకోటి తేజ పూజ అని పాడమనండి ఆయనను. యుగాంతం బుక్ రాయమనండి. వాళ్ళందరూ గొప్ప గొప్ప దైవజనులు, వాళ్ళ స్థానాలలో గొప్పోళ్ళు. వాళ్ళలాగా మనం చేయలేము, మనలాగా వాళ్ళు చేయలేరు. అలాగే రంజితోఫీర్ లాగా మీరు చేయలేరు, కానీ మీరు చేసిన సేవ నేను కూడా చేయలేను. ప్రతి ఒక్కరూ స్పెషల్, ప్రతి ఒక్కరూ యూనిక్. మనలో ప్రతి ఒక్కరము కూడా తమ తమ స్థానాలలో మనము విశిష్ట వ్యక్తులము. మన మీదికి ఈ చీకటి, ఈ నిస్పృహ, నిరాశ, డిప్రెషన్, అయ్యో నా బ్రతికే వేస్ట్ అయింది, నేనేమీ సాధించలేదు, దేవుడు నన్ను మరిచిపోయాడు, నేను అనవసరంగా ఇన్ని త్యాగాలు చేశాను అనుకునేదంతా కూడా సైతాను తలంపులు. వాటిని మనం బంధించి వాళ్ళ పాతాళ లోకాన్ని విసరికొట్టి సమాధి చేద్దాం. నీవు అలాగ అనుకోవద్దు. నీవు అనుకున్నట్టుగా జరగకపోవచ్చు. అందరూ బిల్లీ గ్రాహం కారు. ఒక ఆయన ప్రార్థన చేశారట, దేవా నన్ను బిల్లీ గ్రాహం లాగా వాడుకోని. దేవుడు జవాబిచ్చాడు, నాకు ఒక బిల్లీ గ్రాహం చాలు, రెండో బిల్లీ గ్రాహం అక్కర్లేదన్నాడు. దేవునికి ఒక్క మోషే చాలు, రెండో మోషే అక్కర్లే. ఒక్క పౌలు చాలు, ఇంకో పౌలు అక్కర్లే. ఒక్క రంజితోఫీర్ చాలు, ఇంకో రంజితోఫీర్ అక్కర్లే.
మనలో ప్రతి ఒక్కరూ విశిష్ట వ్యక్తులమే. నీవు చాలా విశిష్టమైన వ్యక్తివి. అయ్యో, వృధాగా నా బలమును, నా ధనమును, నా సమయమును, నా బ్రతుకును వృధాగా వ్యయపరిచాను. ఏమి లాభం, అంత అన్యాయం అయిపోయింది అని నీవు అనుకోవద్దు. అది సాతాను తెచ్చిపెట్టే తలంపు. దైవ సేవకులందరి మీద ఈ నల్లటి చీకటి మేఘాలు ముసురుకుంటూ ఉన్నాయి. ఆ డిప్రెషన్ను మనం ఇవాళ తరిమి కొడదాం. సేవకులు, సేవకు సహకారులు అందరి మీద ఈ చీకట్లు ముసురుకుంటున్నాయి. అందరిలో ఇదే డిప్రెషన్, అందరిలో ఇదే నిరాశ, నిస్పృహ. దాన్ని మనం తరిమి కొడదాం ఇవాళ. దేవుడు మాట్లాడుతున్నాడు. మరి 7వ వచనములో, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకొనెను అని రాజులు గ్రహించి లేచెదరు అట. రాజులందరూ సింహాసనాల మీద కూర్చొని ఉంటారు. నిన్ను చూసినప్పుడు వాళ్ళు దిగ్గున లేచి నిలబడతారు. ద గాడ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడని గ్రహించి, అంటే రాజులు నిన్ను గౌరవిస్తారు. గౌరవం, దేవుడు నీకు అటువంటి గౌరవ స్థానం ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రము. ఎప్పుడంటే 8వ వచనములో, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి. ఆ ప్రముఖమైన జగద్విఖ్యాతిగాంచిన వాగ్దానం కూడా ఈ 49వ అధ్యాయంలోనే ఉంది. రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, అనుకూల సమయమందు నేను నీ మొరను ఆలకించి తిని అనే వాగ్దానం కూడా ఇక్కడే ఉంది. ఒక అనుకూల సమయం ఉంది. అనుకూల సమయములో ఎన్నిక లేని మనలను దేవుడు ఎలా చేస్తాడంటే, మనల్ని చూసి రాజులే దిగ్గున నిలబడేటట్టు చేస్తాం. రాజులకు మనల్ని చూస్తే గౌరవము, భయం కలుగుతుంది. దేశాధికారులు, దేశములను ఏలే ప్రధానమంత్రులు, ఉన్నతాధికారులు మనల్ని చూసి దిగ్గున లేచి నిలబడేంత ఉన్నతముగా దేవుడు మనలను హెచ్చించబోతున్నాడు.